మే 23 దేవుని వాగ్దానం. ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను 15:15. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరం దేవుని సన్నిధిలో ఈ రీతిగా మరొక పర్యాయము కలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రియ విశ్వాసి, ప్రభు ఇచ్చేటువంటి శ్రేష్టమైన దీవెనలో ఈరోజు వాగ్దానం అత్యంత గొప్పదిగా మనకి కనబడుతుంది. దాసులుగా ఉండవలసిన స్థాయి నుండి స్నేహితులుగా మారబడినటువంటి పరిస్థితి. ఈరోజు మానవుడు తన యొక్క జీవితాన్ని పరిపక్వతలోనికి తీసుకురావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నములు చేస్తూనే ఉంటాడు. ఆయా ప్రయత్నములన్నిటినీ దేవుడు ఎప్పుడు ఆశీర్వదించేవానిగానే ఉంటుంటాడు. ఆయన మానవులకి ఇచ్చిన స్థాయిని గనక మనం గమనిస్తే, ఇక మీదట మీరు దాసులుగా పిలువబడరు, స్నేహితులుగా పిలువబడతారు. దేవునికి స్నేహితుడు అబ్రహాముగా, దేవునితో స్నేహితునిగా మాట్లాడిన మోషేలా, దేవునితో ఒక స్నేహితునిగా ఉండడానికి ఆనాటి అనేక మంది విశ్వాసులను ప్రభు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, అలాగుననే నిన్ను నన్ను కూడా దాసులుగా కాక స్నేహితులుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఒక స్నేహితునితో మనం ఏ రీతిగా ఉంటామో, ఒక స్నేహితుని దగ్గర ఎంత స్వేచ్ఛగా ఉంటామో, ఒక స్నేహితుని నుండి ఎలాగ ధైర్యంగా మనం మాట్లాడగలుగుతామో, ఆ రీతిగా ప్రభు నీతో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ప్రభుతో అలా ఉండడానికి నీవు మార్చుకోవాలి. స్నేహితుని ఆశీర్వాదం, నిజ స్నేహితుడైన యేసు స్వామితో నీకుండేటువంటి స్నేహం దేవుడు నిన్ను ఇంకా అత్యున్నత స్థానానికి తీసుకుని వెళ్ళేలా చేస్తుంది. ప్రియులారా, శ్రేష్టమైన ఈ దీవెన దాసులుగా కాక స్నేహితునిగా ఉండటానికి మరి నీవు ఇష్టంగా ఉన్నావా? ఆయన స్నేహాన్ని పొందుకోవడానికి మరి నీవు ఆయనతో కలిసి స్నేహం చేయటానికి ఇష్టంగా ఉన్నావా? అలా ఉంటే ఉన్నత దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతనమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ప్రభువా, నీవు దాసులుగా కాక స్నేహితునిగా బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రభువా, బిడ్డల ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన కార్యాలలో జయమును దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీవే నీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉండండి. అన్నిటిలో మీ ఆత్మతో నింపై బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.